ఊళ్ళల్లుండే అమ్మలక్కలు ఏం చేస్తారులా? కొందరు బీడీలు చుడతారు, కొందరు మిషన్ కుడతారు, ఇంకా కొందరు వ్యవసాయం కూళ్ళకు పోతారు. ఆడోగులు దుక్నాలు పెట్టుకుంటారు, ఇంకా కొందరు ఇంటి పనులు అరుచుకుంటారు. కొరువులు చేస్తోళ్ళు చాలా తక్కువ అంటే తక్కువ మంది ఉంటారు. అయితే కూలి పని పోవాలి, లేదంటే ఇంట్లో ఉత్తగానే ఉండాలి. ఇట్లుంటే ఇల్లు ఎట్లా గడుస్తుంది? గందుకే గిల్లు మంచి ఇకమతి చేసిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో ఉండే గిరిజన మహిళలు ఇల్లంతా ఎనమండుగురు అక్కలు కలిసి ఎంత చక్కటి ఉపాయం చేసిరంటే నాప్కిన్లు తయారు చేసుకుంటా నెలకింత ఎన్కేస్తున్నారు. గిరిజన సహకార సంఘం ఇంత ఆసరైతే ఐటీడీఏ ఇంత ఆసరై అక్కలకు ఓ తొవ్వ చూపించిండ్రు. అంటే ఆర్డర్ని పట్టుకొని 2000 ప్యాకెట్లు 1500 ప్యాకెట్ల నుంచి 2000 ప్యాకెట్ల వరకు తయారు చేస్తున్నాం. నెలకు 50,000 మీదనే నాప్కిన్లు తయారు చేస్తురట. అంతకు మున్పు ఏరే మిషన్ మీద వేస్తే చాలా నిమ్మలంగా ఏదట పని, మళ్ళా దుమ్ముతోని ఊకూకే సుస్తాయేదట పానాలు. ఆఫీసర్లకు చెప్తే బ్యాంకు నుంచి 13 లక్షలు లోన్ ఇప్పిస్తే 8 లక్షలు సబ్సిడీ ఇచ్చిందట సర్కారు. పూర్తి ఏంటంటే 13,45,000 అండి. బ్యాంక్ లో 4 లక్షలు ఇచ్చారండి, సబ్సిడీ 8 లక్షలు. ఈ 8 మంది కూడా నెలకి 10,000 అలా తీసుకుంటామండి. నెలకు మనిషికో 10,000 అన్న మిగులుతున్నాయట అల్కగా. అంత మంచిగానే ఉన్నది గాని ఆర్డర్లు ఉన్నప్పుడే ఉంటున్నాయి, లేనప్పుడు ఉత్తగుండుడే అవుతుంది. జర ఆర్డర్లు ఇప్పిస్తే ఇంకింత ఆసరైనట్టుంటది అనుకొస్తున్నారు. ఇప్పుడు బాగా చేస్తున్నామని సంతోషంగా ఉంది కానీ ఆర్డర్లు తక్కువ ఉన్నాయి మాకు. కొంచెం ఇంకా వర్క్ ఆర్డర్లు ఎక్కువ కావాలి అని అడుగుతున్నా నేను కమిషనర్ నైనా. వీళ్ళే కాదుల్లో 10 మంది చొప్పున గ్రూపులు చేసి ఏదో ఓ బతుకు తెరువు చూపిస్తున్నారు ఆఫీసర్లు. అడవుల పొంట ఉండే అక్కలతోని హద్దిరిపోయే ఇకమతి చేసిన ఆఫీసర్లకు శనార్థి చెప్పాల్సిందేనుల్లా.